ఖమ్మం జీవన సంధ్య వృద్ధాశ్రమంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వరాష్ట్ర సాధకుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో వారి ఆదేశాల ప్రకారం ఖమ్మంలోని జీవన సంధ్య వృద్ధాశ్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం ఖమ్మం అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, వైరా మాజీ ఎమ్మెల్యే భానోత్ చంద్రావతి హాజరై కేసీఆర్ జన్మదిన కేకును కట్ చేసి ఆశ్రమంలోని వృద్ధులకు, పార్టీ కార్యకర్తలకు పంచారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరి పోసి కోట్లాది మంది ఆకాంక్షలకు స్వరూపం కల్పించిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు నడిపి తెలంగాణను సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ ప్రసాదరావు, పువ్వాడ అజయ్ కుమార్, వ్యక్తిగత సహాయకులు చిరుమామిళ్ల రవికిరణ్, కార్పొరేటర్లు నాగండ్ల కోటేశ్వరరావు, దండా జ్యోతిరెడ్డి, మాగబుల్ మరియు వంకుడోత్ సురేష్ నాయక్, అజ్మీరా, వీరు నాయక్, పిన్ని కోటేశ్వరరావు, మెంటం రామారావు, మాటేటి కిరణ్, సకీనా, కొల్లు పద్మ, వీరేంద్ర గౌడ్, కొమ్ము విజేత తదితరులు పాల్గొన్నారు. 14 సంవత్సరాల పాటు 4 కోట్ల ప్రజల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప పోరాట యోధుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే ఈరోజు ఖమ్మం నియోజకవర్గంలో, ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి వృద్ధులకు వృద్ధాశ్రమంలో ఈరోజు మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఖమ్మం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా వారికి పండ్లు, అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. కొంతమంది చరిత్రలో భాగస్వాములు అవుతారు, కానీ కేసీఆర్ గారు చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు. అలాగే ఒక భౌగోళిక స్వరూపం, అంటే ఒక జాగ్రఫీని క్రియేట్ చేసినటువంటి నాయకుడు, ఒక రాష్ట్ర సరిహద్దుల్ని క్రియేట్ చేసినటువంటి నాయకుడు. రాదనుకున్న తెలంగాణని ఢిల్లీ మెడలు వంచి అనేక పార్టీల యొక్క ఎజెండాని తెలంగాణ ఎజెండాగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. తెచ్చిన తెలంగాణని తలెత్తుకునే విధంగా భారతదేశంలో అటు అభివృద్ధిలో, సంక్షేమంలో నెంబర్ 1 రాష్ట్రంగా చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పరిపాలనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక పునాది అయింది. అది ఆర్థికంగా కానీ, అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల్ని ఆదుకోవటంలో కానీ ఒక పునాది వేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి మహానాయకుడి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవటం అనంటే మొత్తం తెలంగాణ ప్రజల యొక్క జన్మదినాన్ని జరుపుకున్నట్టే. కేసీఆర్ గారు ఒక హిస్టరీ, చరిత్ర, తెలంగాణ చరిత్ర అనేది కేసీఆర్ గారితో 3 అక్షరాలతో ముడిపడి ఉంది. కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకపోతే తెలంగాణ చరిత్ర లేదు, తెలంగాణ అనే రాష్ట్రం లేదు. కాబట్టి ఆ మహానాయకుడి యొక్క జన్మదినాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మా ఖమ్మం నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, మాజీ మంత్రి అజయ్ కుమార్ గారికి మరొకసారి పేరు పేరున అందరికీ అభినందన తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ గారి సారథ్యంలో ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం నగర యోజన విభాగం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు గారు మరియు జిల్లా నాయకులు అందరూ పాల్గొన్నారు.
కేసీఆర్ గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమ నాయకుడు, అదే విధంగా మనందరి ప్రియతమ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి జన్మదినం పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ ఒక వృద్ధాశ్రమంలో ఈ బర్త్డే ప్రోగ్రామ్ అనేది చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం నగర నాయకులకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి సోషల్ యాక్టివిటీ చేయడం అనేది ఇది చాలా హర్షణీయము. అదే విధంగా అజయ్ గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే, మనందరం కూడా ఈరోజు చూస్తున్నాము, మన ఇళ్లలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈరోజు సంతోషాన్ని నింపినటువంటి ఒక మహనీయుడు మన కేసీఆర్ గారు. కాబట్టి వారి బర్త్డే సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను, తెలంగాణ కోసం, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం తన ప్రాణాలను కూడా ఈరోజు లెక్క చేయకుండా పనిచేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అటువంటి మహనీయుడికి ప్రజలందరూ కూడా వాళ్ళ దీవెనలు అందించాలని, ప్రజాక్షేత్రంలో మరింత ముందుకు కేసీఆర్ గారు ముందుండి మనందరినీ నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ప్రజాక్షేత్రంలో మళ్ళీ ఆయన ఉవ్వెత్తి నెగిసిపడే ఒక కెరటంలాగా మళ్ళీ రావాలని, తెలంగాణ బాగు కోసం మరింత పనిచేయాలని కోరుకుంటున్నాను.